సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ ఆర్ఆర్, మాదిగ జేఏసీ, టీఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఆ జడ్జీలకు, అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు సహకరించినటువంటి యావత్ సమాజానికి కూడా ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడే మాకు ఒక ధర్మాసనం ఇచ్చింది. గతంలో మాలలు మాట్లాడినరు, సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి ధర్మ సంస్థానంలో కూడా ఇది అధర్మం అని చెప్పిండ్రు. అది అప్పుడు మరి వాళ్ళే మాట్లాడినరు. ఇప్పుడు 7 మందితోటి కూడినటువంటి ధర్మాసనం కూడా చెప్పింది ఇది న్యాయమైందని చెప్పింది. మరి దాన్ని వాళ్ళని ఆలోచన చేయాలని చెప్పుకుంటూ ఈ ఒక వర్గీకరణ అంశం రాజకీయానికి సంబంధించినది, రాజకీయ ప్రక్రియ కనుక రాజకీయ నాయకులు ఇప్పుడు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇది ప్రజలతోని కానీ సంఘాలతోని సంబంధం లేదు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఖచ్చితంగా ఇది ఒక సంఘాల ద్వారా ఇచ్చింది, ఒక బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇవన్నీ పోలేదు. కాకపోతే ఈరోజు ఆ కోర్టులో ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మరి లాయర్ను పెట్టి, ఒక విజ్ఞత కలిగిన లాయర్ను పెట్టి మా తరఫున వాదించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో మేము కోరుతా ఉన్నాం, ఏదైతే మందకృష్ణ మాదిగ ఈరోజు మరి కేసులో ఉన్నట్లు మాట్లాడుతుంటే కేసులో లేడు, ఉంటే ఆయన ప్రకటించాలి, లేకుండా ఈరోజు షో చేస్తూ ఉన్నాడు. మరి బీజేపీ అది కలిసి దేశం మొత్తం జరగాలని చెప్పి దీన్ని నిర్వీర్యపరిచి మళ్ళీ దీన్ని ఒక ఉద్యమంగా చేసి ఈ 5 ఏళ్ల కాలం చేసి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుంది. ఈ లబ్ధిని మరి పొందేటువంటి ఆలోచనతో ఉంటే మేము సాగనీయము, మాదిగల్లారా మరో పోరాటానికి సిద్ధం కండి అని చెప్పి మరి ఈ యొక్క ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పాత నాయకులు అంటే కృపాకర్ మాదిగ అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక విజయోత్సవ సభని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ విజయోత్సవ సభలో వాళ్ళందరూ పాల్గొనే విధంగా, అదేవిధంగా ప్రజాప్రతినిధులను మరి పాల్గొనేటట్లు ఉద్యమకారులను మొత్తం కూడా పాల్గొని ఆ విజయోత్సవ సభను నిర్వహించుకుంటూ అమరవీరులకు కూడా మరి ఒక మా అమరవీరులకు అంకితమని మాట్లాడుతున్నారు కనుక వాళ్ళను కూడా స్మరించుకునే సభగా చేసి ఖచ్చితంగా ఈ మందకృష్ణ మాటల వల్ల మనకు వర్గీకరణ జరగదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాల్సిన అవసరం ఉంది. దానికోసము రేవంత్ రెడ్డి ప్రభుత్వము అదేవిధంగా అందరూ కూడా ఎందుకోసం అది అంటున్నామంటే ఈ జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లా నుంచి మరి ఢిల్లీ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా గతంలో మరి వర్గీన కోసం పనిచేసినటువంటి డీకే అర్ణమ్మ గారు ఉన్నారు, అదేవిధంగా మల్లిరావు గారు ఈ జిల్లా నుంచే ఉన్నారు, జగన్నాథం ఈ జిల్లా నుంచే మాజీ అయినా ఉన్నారు, పీరాములు గారు, వీళ్ళందరూ కూడా అశేషమైనటువంటి వర్గీకరణలో కృషి ఉంది. దాన్ని మొత్తం కూడా మసిఊసి మారేడికాయ చేసి మళ్ళీ దీన్ని మాలల చేతిలో పెట్టేటట్లే కుట్రల్లో భాగంగా ఉన్నట్టు మందకృష్ణ మాకు అనిపిస్తుంది. ఆయన కేసుల్లో ఖచ్చితంగా లేడు. ఉంటే అసలు ఆయన కేసు యొక్క ఫైల్ ఏంది, ఆయన నెంబర్ ఏంది చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు మళ్ళొక్కసారి ఆలోచన చెయ్యాలి. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ ఇచ్చి చేస్తే వాళ్ళు కోర్టుకు ఏ విధంగా మరి రద్దయిందో ఆ విధంగా జరుగుతుంది. కానీ అలాంటిది కాకుండా ఖచ్చితంగా ఉద్యమకారులుగా మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. విధి మా స్థాయిలో ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో చేసి ఖచ్చితంగా రేపు సెప్టెంబర్లో మరి సింగిరెడ్డి పరమేశ్వర్ గారు చెప్పినట్లు 1వ వారమో 2వ వారంలో మాదిగల విజయోత్సవ సభను నిర్వహిస్తాము. ఆ సభకు అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా మళ్ళొకసారి ఈ యొక్క తీర్పును చేసినటువంటి ఆ జడ్జీలకు, పార్టీలకు అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, మాదిగల నాయకత్వం. ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం నిర్వహిస్తూ మాదిగ సంఘాల ప్రతినిధుల సమావేశం. ఈ సమావేశంలో టీఎంఆర్పిఎస్ మరియు మాదిగ జేఏసీ 3 సంఘాలు కలిపి ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు
వర్గీకరణ అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలుగా చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తి అయిన చంద్రచూడ్ గారు మరి ఈ వర్గీకరణ అంశాన్ని చేయడం జరిగింది. అంటే ఈ వర్గీకరణ అంటే ఏబిసిడి వర్గీకరణ ద్వారా దేశవ్యాప్తంగా కూడా చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. ప్రధానంగా మాదిగలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 190% తెలంగాణలో ఉంటారు. కనుక మాదిగలకు న్యాయమైన డిమాండ్ 12% రిజర్వేషన్ అమలు జరగాలి. అదేవిధంగా ఏదైతే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయమైన ఆ డిమాండ్ను అమల్లోకి తీసుకురావడం వల్ల ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఉన్నదో ఆ పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడే సమన్వయం జరుగుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ప్రధానంగా మందకృష్ణ మాదిగ ఏదైతే సుప్రీంకోర్టులో కూడా తన ఇంప్లీడింగ్ కాలేదని కూడా స్పష్టంగా తెలుసు. మరి ఆయన అకౌంట్లో వేసుకోవడం అనేది సరి అయినది కాదు. ప్రధానంగా 7 మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుకు మరి మేము మా ఉద్యమం ద్వారానే వచ్చిన అన్ని సంఘాలు మాదిగల నాయకత్వంలో ఎన్నో పోరాటాలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన దీక్షలు, పోలీస్ హింసల దాడులు అన్ని రకాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేసిన ప్రతి వారి శ్రమ ఈ జాతి శ్రమ, ఈ కార్యకర్తల శ్రమ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉందో పార్లమెంట్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం గత 2014 నుంచి 100 రోజుల్లో వర్గీకరణ చేసే ఇలా 10 ఏళ్ళు అవుతున్నా కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ద్వారానే తీసుకొచ్చి ఏ రాష్ట్రాలు చేసుకునే అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ విద్యా సంస్థల్లో కానీ ప్రధానంగా ఏంటంటే వర్గీకరణ జరిగిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీని ఉద్దేశంగా ఇవాళ మేము ఏదైతే వర్గీకరణ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన ఆ న్యాయాన్ని మేము పరిగణలోకి తీసుకొని మరి ఒక పాలమూరులోనే అన్ని సంఘాలు అంటే మాదిగ జేఏసీ మరియు ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చే నెల సెప్టెంబర్ నెలలో ఫస్ట్ వీక్లో కానీ 2వ వారంలో కానీ ఖచ్చితంగా విజయోత్సవ సభను నిర్వహించడానికి అందరూ ఐక్యంగా చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. మాదిగల న్యాయమైన డిమాండు ప్రభుత్వాలు పాలకులు కూడా మరి ఇవాళ ఖచ్చితంగా ఈ మాదిగల న్యాయమైన డిమాండ్కు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా నిండు అసెంబ్లీలో మరి నిజంగా మాదిగల న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా అయినా ఇవరిగిన అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం కూడా ఖచ్చితంగా సర్వే చేయించి ఖచ్చితంగా మరి ఆ సర్వే ద్వారా వచ్చే జనాభా ఏ కులానికి ఎంత రావాలో ఇలా చూస్తూ ఉన్నాం. మాల సోదరులు చెప్తా ఉన్నాం, ఇప్పటి వరకు మనం అంతా ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా నిలబడ్డాం. జాతికి ఎవరికి ఏం జరిగినా ఈ జాతి దళిత 59 ఉపకులాలకు ఏం జరిగినా కూడా ఇలా పోరాటం చేస్తూ వచ్చాం. కానీ ఇప్పటి కూడా మీరు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది ఇది సరి అయినది కాదు. గతంలో కూడా 30 ఏళ్ళు ఇలా మానసికంగా మాదిగలను ఇబ్బంది పెడుతూ సుప్రీంలో కొట్టు హైకోర్టుల చుట్టూ తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పద్ధతి సరి అయింది కాదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయం సమసమాజ మార్పు కోసం కృషి చేసిన ఆయన సిద్ధాంతాన్ని నిజంగా వ్యతిరేకిస్తున్నట్లుగా నిజంగా మాలలను చేస్తున్న పరిస్థితి సరైనది కాదని మీరు చేసే విధానాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకొని ఐక్యతతో మన సమాజంలో జరుగుతున్న ఏదైతే ప్రభుత్వాల పాలకులు మన సంక్షేమ పథకాలు ఏమున్నావో దాన్ని అమెండ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ కుచితమైన ఆలోచనని మానుకోకపోతే భవిష్యత్తులో మన ఐక్యతను దెబ్బతీసే ఇతర వర్గాలు కూడా తీయడానికి సిద్ధపడతారు. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీరు కలిసి వచ్చి న్యాయంగా సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని గౌరవించినప్పుడే మీరు నిజంగా ఈ సమాజంలో ఒక చట్టాన్ని కానీ ఒక వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చినట్లు అవుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇప్పటికైనా మీరు ఆలోచించవలసిన మాలలుగా ఏమి మీరు పెట్టే వాట్సాప్ సిద్ధాంతం కాదు. సమాజంలో మనం ఐక్యతను చెడగొట్టేది ప్రధానంగా మీరే భూమిక పోషిస్తున్నారని స్పష్టమవుతుంది. ఇలా గోరేటి వెంకన్న గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇన్నేళ్ల 30 ఏళ్ల చరిత్రలో ఎవరి ఆధ్వర్యంలో ఎవరి దగ్గర అనేది కూడా ఒకసారి దృష్టించుకోవాల్సిన మాజీ ఎమ్మెల్సీ
గోరటి వెంకన్న కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే సమయం చూసి అదేవిధంగా ఇలా గద్దర్ గారు గతంలో కూడా మాట్లాడారు, మాదిగలను ఏదిరా మాదిగలదని. మాదిగలకు అంత తెలివి లేని వాళ్ళని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాక ఇవాళ ఆయన చనిపోయి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఎంతోమంది మాలసోరు బొజ్జతారం కూడా మాట్లాడారు, కానీ ఇవాళ లేడు మన ముందు. కాకపోతే చాలామంది చాలా రకాల ఇవాళ మాదిగలను అందరూ కూడా వాడుకొని అన్ని రకాలు కూడా ఇవాళ ఒక న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేసి ఇవాళ అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా మంచి ఆలోచనతోనూ అన్ని వర్గాలకు ఉపకులాలకు సమన్యాయం జరగాలి, ఎస్సీ ఎస్టీలకు సమన్యాయం జరగాలని ఇవాళ వాళ్ళు తీర్పునిస్తే ఆ తీర్పుని వ్యతిరేకంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది స్పష్టమైనది కాదని తెలియజేస్తూ మరొక్కసారి మందకృష్ణ మాది గారికి ప్రత్యేకంగా తెలియజేయడం అనగా, బడేబాయ్ చోటేబాయ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారితో నీవు అన్నదమ్ములుగా వ్యవహరించడం కాదు, ఈ జాతికి ఉపయోగపడే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఉన్నదో తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టించి దానికి చట్టబద్ధత కల్పించకపోతే బడేబాయ్ చోటేబాయ్ కథం పోతే భవిష్యత్తులో రాజకీయాలకు మళ్ళీ కూడా సరైన మాదిలు చెప్పాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో RRMRPS ఆధ్వర్యంలో గతంలో వర్గీకరణ కోసం పనిచేసిన సంఘాలన్నింటినీ పిలిచి ఒక విజయోత్సవ సభ జరపాలనే అభిప్రాయ సేకరణ కోసము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డాక్టర్ పిడమర్తి రవణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఏర్పరిచినటువంటి మాదిగ జేఏసీ సంఘం తరఫున మేము ఇక్కడ హాజరవ్వడం జరిగింది. రాయగంటి రామదాస్ అన్న, సింగిరెడ్డి పరమేశ్ అన్న, సీనియర్ MRPS నాయకులు వీళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము చాలా మంచిదిగా భావిస్తున్నాం. మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వర్గీకరణ జరగాలనే డిమాండ్ జరిగింది. ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి డాక్టర్ పిడమర్తి రవి మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పదే పదే చెప్తున్నారు. మాదిగలారా జాగ్రత్తగా ఉండండి, మనకు నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనం ఎక్కువ ఉన్నాము, ఈ 7% రిజర్వేషన్ వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి మొదటి వాయిస్ ఇచ్చింది డాక్టర్ పిడమర్తి రవణ. ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ మేము ఈ జిల్లాలో పనిచేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని స్వాగతిస్తూ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి, అతనికి విజ్ఞప్తి చేస్తున్నాము, అయ్యా మాదిగనే ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా ఏదంటే మహబూబ్నగర్ జిల్లా. కాబట్టి మీరు 7% రిజర్వేషన్లు ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినట్లుగా విభజిస్తే మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి అయ్యా మాకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ రాయగంటి రామదాస్ అన్న ఏదైతే విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాడో ఆ సభకు మాదిగ చేసి సంపూర్ణంగా సహకరిస్తూ డాక్టర్ పిడమర్తి రవణ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఇంకా వివరాలు తెలియజేసే విధంగా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాము. జై మాదిగ, జై జై మాదిగ. మాదిగల ప్రతినిధుల సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు మరియు MRPS RR ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ గతంలో చాలామంది ఏమనే వాళ్ళంటే ఒక్క సంఘం మీరందరూ ఒక తాటి మీనికి ఎప్పుడు రాలేకపోయినరు అనే ఒక అపవాదం ఉంది. కాబట్టి ఈ MRPS RR ఆధ్వర్యంలో మొత్తాన్ని సంఘాలను ఏకం చేసి ఇదేదైతే 30 సంవత్సరాల సుదీర్ఘంగా వచ్చినటువంటి చేసినటువంటి ఈ పోరాటంలో భాగంగా అందరూ భాగస్వాములై దీనికి ఇప్పుడు మొన్న కూడా మన పిడమర్తి రవణ అన్నట్లు ఫస్ట్ రోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం, కానీ అది సంబరాలకు ఓకే, సంబరాలకు ఒక చిన్న తొలిమెట్టు అనుకోండి. కాకపోతే అది క్రమక్రమంగా మన సుప్రీంకోర్టు చెప్పినట్టు కూడా 7% కాకుండా 12% కూడా పెంచేటట్టుగా మనం మలిదశ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా అందరూ MRPS RRకు మనం అందరం సపోర్ట్ చేసుకొని మన కుల సంఘాలన్నీ ఏకతాటిగా మేమంతా ఒకటి, మేమంతా వర్గీకరణ సాధించుకుంటామనే నినాదంతో 12% రిజర్వేషన్ సాధించుకుంటామనే నినాదంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.